నమస్కారం. పిల్లల్ని కనడం, వాళ్ళను పెంచి పెద్ద చేయడం, ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత. ప్రతి తల్లిదండ్రి కూడా అదే కలగంటుంటాడు. దానికోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తుంటారు. తమ యొక్క ఆర్థిక వనరులన్నీ పిల్లల యొక్క ఉన్నత కోసమే ఖర్చు చేస్తుంటారు. ఇది తప్పేం కాదు. కానీ ఇటీవల చాలామంది తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు ఏంటంటే, పిల్లలు ఇంట్లో ఉండకూడదు, పిల్లలు ఏదో ఒక రకమైనటువంటి స్టడీ అవర్స్లో ఉండాలి, స్కూల్లో ఉండాలి, కాలేజీలో ఉండాలి, ఇంటికి రాకూడదు. సరే, వాళ్ళ బాధ ఏంటంటే ఇంటికి వచ్చేసినట్టయితే అల్లరి చేస్తారు, సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతారు, టీవీ చూస్తారు, గేమ్స్ ఆడుతూ ఇబ్బంది పెడతారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉంది. కానీ ఇక్కడ మనం కొన్ని సామాజిక రుగ్మతలకు దారి తీసే పరిస్థితులు కూడా ఆలోచించాలి. అదేంటంటే, పిల్లలు అస్తమానము స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్టళ్ళల్లో ఉండడం వల్ల వాళ్ళకి సామాజిక బాధ్యత తెలియట్లేదు, కుటుంబం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలియట్లేదు. చూడండి, పిన్ని అంటే తెలియదు, అత్తమ్మ అంటే తెలియదు, బాబాయ్ అంటే తెలియదు, చిన్నాన్న తెలియదు, పెదనాన్న తెలియదు, వావి వరుసలు వాళ్ళకి తెలియకుండా పోతున్నాయి. ఒక్కసారి ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు ఉన్నప్పుడు అన్యోన్యంగా, అనురాగంగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ రావడం, దానికి తోడు పిల్లల్ని వేరు చేసి బతకడం వల్ల వాళ్ళలో ప్రేమతత్వాన్ని నూరు పోయలేకపోతున్నాం. ఇది సామాజిక సమస్యలకు దారితీస్తోంది. ఒంటరి జీవితం, ఒంటరిగా హాస్టల్లో పెరగడం వల్ల ఇచ్చుపుచ్చుకునేటువంటి ధోరణి, బంధుత్వంలో ఉన్నటువంటి బంధాలు పిల్లలకి తెలియట్లేదు. అదేవిధంగా పొద్దంతా కూర్చోవడము చదవడం, శరీరానికి ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల అనేక జబ్బులకు అది ఆస్కారం ఇస్తుంది. ఈనాడు ఏ కళాశాలలో, పాఠశాలల్లో ప్లే గ్రౌండ్సే లేవు, ఆడుకునేటువంటి అవకాశాలు అంతకంటే లేవు. అటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది. ఇదే వాళ్ళ యొక్క చదువుకు కొలమానం. ర్యాంక్ ఎంత, మార్కులెన్ని. ర్యాంకులు, మార్కులు లేకుండా జీవితానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా. వాటిని ఎందుకు అన్వేషించట్లేదు, వాటిని ఎందుకు ఆవిష్కరించట్లేదు? కుటుంబానికి విలువ తెలుసుకోలేనివాడు, విలువ ఇవ్వనివాడు బంధుత్వానికి, సామాజిక బాధ్యతకి విలువ ఇవ్వనివాడు రేపు సమాజంలో ఎలా బతుకుతాడు? తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్ని ఎక్కువ శాతం తమ వద్ద ఉంచుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోండి. బంధువులు ఎవరు, చిన్నాన్నెవరు, పెదనాన్నెవరు, పిన్ని అంటే ఏమిటి, పెద్దమ్మ అంటే ఏమిటి, అత్త అంటే ఎవరు, మేనత్త అంటే ఎవరు, వావి వరుసలు తెలియచెప్పండి. ఆడపిల్లల పట్ల ప్రేమానురాగాన్ని ఎలా పంచాలో అందరికీ చెప్పండి. అలా చెప్పకపోవడం వల్లనే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అడిగినవన్నీ కొనివ్వడం వల్లనే జీవితంలో కష్టం వచ్చినప్పుడు తట్టుకునేటువంటి శక్తి లేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు యువత. ఆలోచించండి. ఉన్నత చదువులంటే కేవలం డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, సమాజంలో ఉన్న అన్ని పనులు చేయగలిగేటువంటి విద్వత్తును మీ యొక్క పిల్లలలో కలగచేయండి. తద్వారా ఏ పనైనా చేసుకొని బతకగలిగేటువంటి ఆత్మ నిబ్బరత వాళ్ళలో వస్తుంది. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కలిగించుకుంటారో సమాజంలో వాళ్ళ యొక్క స్థితి బాగుంటుంది. ఇది నేను మీకు ఉపదేశం ఇవ్వడానికి కాదు. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలలో వృత్తి పట్ల నిబద్ధత, వృత్తి పట్ల నేర్చుకోవాలనే తపన, అంకిత భావం ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుంటారు. సామాజిక బాధ్యత ఉన్నప్పుడు
సమాజం శాంతియుతంగా ఉంటుంది. కుటుంబంలో బంధుత్వంలో అందరి పట్ల ప్రేమానురాగాలుంటే ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది. సమాజం సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. ఇది గ్రహించాల్సిందిగా మీ అందరికీ వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.